హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 6వ అధ్యాయం 20వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. మనసును పరమాత్మ యందు ఉంచడం వల్ల, మనసుని నిగ్రహించడం వల్ల సమాధి స్థితి కలుగుతుంది మనిషికి. అయితే దీనిలో కూడా ధ్యానయోగ సాధనం వచ్చే ఏ విధంగా ఉండి చెప్తున్నారు. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ధ్యానయోగ సాధనముచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొందును. పరమాత్మను ధ్యానించడం ద్వారా పవిత్రమైన సూక్ష్మబుద్ధితో ఆ భగవాన్ని సాక్షాత్కరింపజేసుకొని యోగి ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ యందే సంతుష్టుడవుతున్నాడు. యోగం చెయ్యాలి. యోగం అంటే అనేక రకాలైనటువంటి ధ్యానం అంటే యోగం కూడా అవుతుంది. ధ్యానయోగం అన్నారు. ధ్యానయోగం సాధన చే నిగ్రహింపబడిన చిత్తము మనం సాధన చేస్తే మనసు నిగ్రహింపబడుతుంది. దానికి స్వామి ఏం చెప్తున్నారంటే ధ్యానం చెప్తున్నారు. ధ్యానం అంటే కంఠము, శిరస్సు, మెడ తిన్నగా ఉంచి దృష్టిని భ్రూమధ్యమును నిలిపి ప్రాణాపాన వాయువులను సమంగా చేసుకొని నిరంతరము కూడా ధ్యానం చేయమని చెప్తున్నారు. కొంతమంది మహాత్ములు ఏం చెప్తున్నారంటే శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు. ధ్యానం చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టండి అన్నారు. కొంతమంది మహాత్ములు ఏం చెప్తున్నారంటే గురు మంత్రాన్ని స్మరించుకోమని, ఓంకారం ఓం అని ఆ విధంగా చేస్తూ ఓంకారం చేస్తూ ఇలాగ కొన్ని నియమాలు చెప్తున్నారు ధ్యానయోగము. అయితే ఈ ధ్యానయోగ సాధన చే నిగ్రహింపబడిన చిత్తము ఏ స్థితి యందు ఉపరతిని పొందినో మరియు ఏ స్థితి యందు సూక్ష్మబుద్ధి ద్వారా పరమాత్మను యోగి చూచుచూ సాక్షాత్కరింప చేసుకొనుచు ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ యందే సంతుష్టవుతున్నాడు. ఎవరైతే మనసు నిగ్రహిస్తున్నారో మనసు పరమాత్మ యందు ఉంటుంది. అటువంటి వాడు సంతుష్టుగా ఉంటాడు, సంతృప్తి ఉంటాడు. నిరంతరము కూడా మనకి ఏది అవసరం ఉన్నా లేకపోయినా దేని యందు కూడా ఆసక్తి లేకుండా, దేని యందు కూడా ద్వేషం లేకుండా నిరంతరము కూడా పరమాత్మ ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఉపరతిని పొంది, ఉపరతి అంటే మనకి ఏది వచ్చినప్పుడు దాన్ని మనం చేయకుండా ఉండాలి, ఉపరతి చేయడం. ఆ విధంగా మనం ధ్యానంలో ఇవన్నీ కూడా సాధన చేస్తూ ఉంటే కొంతవరకు అదేమవుతుందంటే చిత్తము శుద్ధి అవుతుంది, మనసు శుద్ధి అవుతుంది. అప్పుడు మన మనసు పరమాత్మ యందు లయమవుతుంది. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.